హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రసంగం ఇస్తూ ఒక మాట అన్నారు. అదే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కామనే, సర్వసాధారణంగా విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలా గత ప్రభుత్వాన్ని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ లిక్కర్ దందా చేశారు, ఈ లిక్కర్ దందా చేశారు, అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా వీళ్ళకి పెద్దగా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళు పెద్దగా తీసుకొచ్చిన విప్లవాత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు అయితే ఏమి కనబడలేదు. ఎందుకు? ఇప్పుడు ఈ లిక్కర్ షాపులు ఏవైతే, వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇప్పుడు కూడా 12 గంటలు 1 గంట వరకు అమ్ముతున్నారు. యాక్చువల్గా 10 గంటల తర్వాత అమ్మకూడదు, కానీ ఏం చేస్తున్నారు, ఉరికే షట్టర్లు వేసి ఎవరికి కావాలంటే వాడికి అర్ధరాత్రి 12 గంటలు 1 గంట కూడా నీకు లిక్కర్ దొరుకుతుందని సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి న్యూస్. అది 12-1 గంటకి దొరుకుతుందంటే ఇంకా జస్ట్ ఇమాజిన్. మరి పోలీసులు వ్యవస్థ, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫెయిల్ అయింది, విఫలమైంది. ఓకే, సంక్రాంతికి ఎంత వైన్ అమ్మారు మీరు చూసింటారు కదా. కోడిపందాలు, సంక్రాంతికి కోడిపందాలు, లిక్కర్ షాపులు, జోదం, గ్యాంబ్లింగు, క్యాపినో మొత్తం కూడా సంక్రాంతి ఫెస్టివల్ రోజు పబ్లిక్గా జరిగినాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఏమీ చేయలేదు. అదేమిటి, ఫెస్టివల్ సీజన్ అన్నారు. ఫెస్టివల్ సీజన్ పేరుతోటి 1797.57 కోట్ల లిక్కర్ అమ్మారని చెప్పి వాళ్ళే ప్రకటించారు. 1797 కోట్ల రూపాయలు లిక్కర్ అమ్మేమని. 266 కోట్లు ఎక్కువ గత సంక్రాంతితో పోలిస్తే ఈ సంక్రాంతికి 266 కోట్లు ఎక్కువ అమ్మారట. ఏంటి సంస్కరణలా ఇవన్నీ? 266 మంది పిల్లలకు విద్య చెప్పారా? 266 మంది పేదలకు సహాయం చేశారా? 266 మందికి కాలేజీలకు పంపించారా? కాదు, 266 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మారట. అసలు ఈ రికార్డులు కూడా వీళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు. అదే నా ప్రాబ్లం. అదే నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఈ లిక్కర్ అమ్మకాలను గర్వంగా చెప్పుకుంటారు, మేము ఇంత లిక్కర్ అమ్మే ఇంత చేసామని చెప్పి. అన్ని ప్రభుత్వాలు ఎందుకు మరి తెలియదు, ఆశ్చర్యం వేసేది అది. ప్రైవేట్ లిక్కర్ షాపులే 75,000 కోట్ల రూపాయలు సంపాదించారని ఊరికే సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దాంట్లో మనం వెరిఫై చేయాలి. 75,000 కోట్ల రూపాయలు ప్రైవేటు లిక్కర్ షాపులు సంపాదించి ఉంటారు ఈ యొక్క ఓన్లీ సంక్రాంతి సీజన్లో అని. ఓకే, ఇప్పుడు 1వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్య అంటే సంక్రాంతి సీజన్ 24.64 లక్షల కేసులు అమ్మారట. కేసులు అంటే బాటిల్స్ కాదు, మరి కేసులు ఎన్ని ఉంటాయో తెలియదు. ఓకే, కేసులు అన్ని పేపర్లో వచ్చినాయి. 24.64 లక్షల కేసులు అమ్మారట సంక్రాంతి టైంలో. 11.36 లక్షల బీర్ బాక్సులు అమ్మారట. బీర్ బాటిల్ కాదు, బాక్సులు ఎన్ని ఉంటాయో తెలియదు. ఓకే, అమ్మారట. ఎన్ని గర్వంగా పేపర్లో రాసుకుంటున్నారు. ఒక్కొక్క బాటిల్కి 10 రూపాయలు గవర్నమెంట్ పెంచింది. గవర్నమెంటే 10 రూపాయలు పెంచిందంటే ఇంకా లిక్కర్ షాప్ వాళ్ళు, వైన్ షాప్ వాళ్ళు ఎన్ని పెంచుకున్నారో 50 రూపాయల వరకు వేసారు ఆ పండగల రోజు అని చెప్పేసి. అంటే ఎంత లిక్కర్కి అలవాటు చేసి వాళ్ళని ఈ దందుకోవటం ఏంటి మనకైతే తెలియదు. గవర్నమెంట్కి ఆదాయం అయింది, అది పెద్ద అన్యాయం. గవర్నమెంట్ అనేది కంపెనీల ద్వారా సంపాదించాలి, అగ్రికల్చర్ ద్వారా సంపాదించాలి, ప్రొడక్షన్ ద్వారా సంపాదించాలి, ఉద్యోగాలు ఇచ్చి సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా సంపాదించాలి. కానీ డబ్బులు లేవని చెప్పి లిక్కర్ అమ్మేసి, అర్రే మన డబ్బులు రావట్లేదు, ట్యాక్స్ రావట్లేదు, గవర్నమెంట్ కష్టంగా ఉంది, పోయినరా లిక్కర్ అని చెప్పేసి ఫుల్గా లిక్కర్ పోసేసి వాడి దగ్గర డబ్బులు తీసుకుని చేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది గతంలో ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా నేను విన్నాను. అదేంటంటే ఇద్దరు అన్నమయ్య జిల్లాలో ఇద్దరు చనిపోయారట. ఇది కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పి రీసెంట్గా ఒక పేపర్లో వచ్చింది. మరి వీళ్ళు గతంలో మీ వల్ల ఇలిసిట్ లిక్కర్ వల్ల చనిపోయారు అది ఇది అన్నారు. బట్ మన రీసెంట్గా ఇద్దరు చనిపోయారు అని చెప్పి లిక్కర్ తాగి అని చెప్పి సోషల్ మీడియాలో తిరిగింది అది. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో
ఇక ఈ ఆరోగ్యం లేదు, ఏం లేదు. వైన్ షాప్లో అయితే మామూలుగా ఇంకెన్ని ఏమంటారు, డూప్లికేట్ వైన్ షాపులు అవన్నీ కూడా రన్ చేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. మేము వస్తే అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాని మాఫీ చేస్తామన్నారు. 100 రోజుల్లో గంజాని మాఫీ చేస్తామన్న తర్వాత ఎన్ని గంజాలు పట్టుకున్నారు. కాలేజీ స్టూడెంట్స్ ఈ మధ్య రీసెంట్గా కాలేజీ పిల్లలకి గంజాయి అమ్మి ఏదో చేశారు. రీసెంట్గా ఒక కేసు వచ్చింది, ఓకే, పిల్లలకు సంబంధించి. ఈగిల్ టీమ్ అని ఒకటి పెట్టారు. ఈగిల్ టీమ్ అని పెట్టి మీ గంజా వాళ్ళందరిని పట్టుకుంటామన్నారు. డిసెంబర్ 17వ తారీఖున 24,690 కేజీలు గంజా పట్టుకున్నారు. ఎక్కడి నుంచి పట్టుకున్నారంటే ఎవడో పెడ్లర్ని పట్టుకున్నారు. ఎక్కడి నుంచి తెచ్చాడండి వీడు 24,690 కేజీలు? ఎవడు పండించాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎవడు కమ్ముతున్నాడు, దీని వెనకున్న ముఠా ఎవరు, రాజకీయ నాయకుడు ఎవడు, పొలిటీషియన్ ఎవడు, అది తమిళనాడుకి తీసుకెళ్తుంది ఎవరు, ఎన్ని ఎవడు లేడు. వాడినొక్కడిని మా కూలోని ఒక్కడిని పట్టుకొని లోపల వేసేస్తున్నారు గంజాకి సంబంధించి. శ్రీకాళహస్తిలో గంజా అమ్ముతున్నారని కొంతమంది పిల్లల్ని మరి శ్రీకాళహస్తిలో ఎక్కడో వాళ్ళు రోడ్డు మీద నడిపించారు. గంజా పెడలారు. ఎక్కడి నుంచి తెచ్చారంటే అనంతపురం నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారన్న. అనంతపురంలో అమ్మేవాడు ఎవడు, ఆయన పట్టుకున్నారా? వాడిని నడిపించారు రోడ్డు మీద? లేదు. ఈ పేద పిల్లల్ని పట్టుకొని రోడ్ల మీద నడిపించారు. డిసెంబర్ 12వ తారీఖు 2 కోట్ల గంజా అమ్మారని, 48,300 కోట్ల గంజాకి సంబంధించి 48,300 గ్రాములు పట్టుకున్నారట. 10 కేజీలు గంజా ఇక్కడ డిసెంబర్ 6వ తారీఖున జరిగిందని అదొకటి మనకి వినిపించింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే రామచంద్రాపురంలో 2 కోట్లకు సంబంధించిన గంజా పట్టుకున్నారు. డిసెంబర్ 20వ తారీఖున 3 లక్షల డబ్బులు 8.5 గ్రాములు కొకైన్ పట్టుకున్నారు. రీసెంట్గా ఢిల్లీ నుంచి నూజివీడికి తీసుకొస్తున్నారని ఒక డ్రగ్ అతను పట్టుకున్నారు. ఎన్ని పేపర్లో వచ్చినాయి పోలీసులు ప్రకటించినవి ఇవన్నీ. అంటే చూడండి, ఢిల్లీ నుంచి నూజివీడి తెస్తానంటే ఢిల్లీలో అమ్మేవాడు ఎవడు? ఢిల్లీలో వాడిని అరెస్ట్ చేశారా? నూజివీడిని అరెస్ట్ చేశారు, ఢిల్లీలో వాడిని అరెస్ట్ చేశారు. అది ఎంత ప్రమాదం అంటే నార్త్ ఇండియాలో ఇవన్నీ చేయరు. ఓకే, ఎందుకంటే వీళ్ళు వెనక రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉన్నారేమో అని దందాలు చేస్తున్న వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారని అనుమానం. ఓకే, ఇప్పుడు పబ్లిక్గా క్యాపినోస్ నడిపారు. ఏలూరులో రిక్రియేషన్ క్లబ్ ఒకటి ఉందని పోలీసులు బయట పెట్టిన ఇవన్నీ. రిక్రియేషన్ క్లబ్ ఎక్కడ ఉందంట? ఓకే, మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ అని ఎక్కడో, దాని మీద వాళ్ళు రీసెంట్గా పోలీసులు దాడి చేస్తే అక్కడ 34 లక్షల డబ్బులు, 120 కార్లు, కొన్ని బైకులు పట్టుకున్నారట. ఎదురు మ్యాంగో బే రీక్రియేషన్ క్లబ్ అంటే ఎక్కడో మరి ఇది. మరి 120 కార్లు అంటే ఏంటి? అక్కడంతా రిచ్ పీపుల్, ఈ క్లబ్బులు రన్ చేసేది రాజకీయ నాయకులు, రిచ్ పీపుల్, కౌన్సిలర్లు, పొలిటీషియన్స్ వెనకుండా నడుపుతున్నారు రీక్రియేషన్ క్లబ్లనే కదా అర్థం. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ దేర్ జాబ్, బట్ వాట్ ఐ వాంట్ టు సే దట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ బెటర్ జాబ్, బట్ యూ షుడ్ డూ ఈవెన్ మోర్ బెటర్ జాబ్. అదర్వైజ్ యూ కెనాట్ కంట్రోల్ ఆల్ దిస్. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ బెటర్ జాబ్, బట్ నాట్ డూయింగ్ ద బెస్ట్ జాబ్. What I want to say, government may be doing better job, but they are not doing the best job. That is what I want to say. క్యాపినోస్ ఇవన్నీ రన్ చాలా ల్యాండ్ ఎలిగేషన్స్. ఇప్పుడు ఏమంటారు, లూలు మాల్కి 99 పైసలకే ల్యాండ్ ఇచ్చారని, 13.74 ఎకరాలు 99 ఈ సంవత్సరాలకి 99 పైసలకి. ఈ ఫ్యాన్సీ నెంబర్ 99 పైసలకి 99 సంవత్సరాలు లూలు మాల్కి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాల్స్ వాళ్ళ వల్ల అఫ్కోర్స్ మాల్స్ ఇవన్నీ కూడా వీ ఎంకరేజ్, బికాస్ ఇట్ డెఫినెట్లీ ఇట్ ఇంక్రీజెస్ ది బిజినెస్ అండ్ ఆల్. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఏమంటారు, ఇన్ఫార్మల్ సెక్టర్ దొక్కేస్తారు ఈ మాల్లో మొత్తం. బట్ ఎనీవే, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ మాల్స్. బట్ వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఒక సిటీస్లో బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్ వాడికి 99 సంవత్సరాలకి 99 పైసలు ఇవ్వడానికి ఆడి వెళ్ళ గవర్నమెంట్కి ఏంటి నష్టం? వాడు బిజినెస్ చేసుకుంటాడు, కానీ గవర్నమెంట్కి ఏంటి నష్టం? ట్యాక్స్ కడతాడు. పోనీ మనం ఇచ్చేదానికి ఇప్పుడు నువ్వు ఒక 10 రూపాయలు ఇచ్చి ఒకడికి ఎంకరేజ్ చేస్తే వాడి దగ్గర నుంచి 20 రూపాయలు ట్యాక్స్ వచ్చేటట్టుగా ఉండాలి కదా.
అదర్వైజ్ వాట్ ఈస్ ద యూస్? ఉద్యోగాలు ఇస్తారు అని అంటారు. ఇన్ఫార్మల్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు, మీరు యూ కెన్ ఫోకస్ ఆన్ ది ఇన్ఫార్మల్ సెక్టార్. ఉద్యోగాలు కల్పించడానికి ఇన్ఫార్మల్ సెక్టర్ ఆల్సో యూ కెన్ మేక్ మెనీ ఇండస్ట్రియలిస్ట్. ఇట్లాంటి వాళ్ళకి 99 రూపాయలకి 99 పైసలు, సరే ఇవన్నీ లూలు మాల్కి అవన్నీ ఇచ్చారని చెప్పి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, అపోజిషన్ అలా గొడవ చేశారు. ఓకే, అదే లూలు మాల్ వాళ్ళకంటే 99 పైసలు సేమ్ ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన ల్యాండ్ విజయవాడలో ఇస్తున్నారని మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. గతంలో వర్సా అనే ఒక కంపెనీ, జస్ట్ 2 months ఓల్డ్ వర్సా కంపెనీ అంటే అది, దానికి కూడా 99 పైసలకి 60 ఎకరాలు ఏమో ఇచ్చారని ఆరోపణలు. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదో ఈ మొబిలిటీ పార్క్ ఏదోకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన పార్క్ ఏదో. సో ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే నేనేమంటే ద గవర్నమెంట్ మస్ట్ మేబీ డూయింగ్ గుడ్ జాబ్. they may be doing good job, but they may be claiming a better job, but I want to say, but they're not doing the best job. That's all I want to say. Thank you. Namaskar.